ఓం శ్రీ మాత్రే నమః. జూన్ నెల 21, 22, 23 తేదీల్లో వృషభ రాశి వారికి బంపర్ గిఫ్ట్. ఈ పేరు గల వ్యక్తి వలన మీ జీవితం మారబోతోంది. కలలో కూడా ఊహించని రాజయోగం పట్టబోతోంది. అసలు ఈ వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? ఏ పేరు గల వ్యక్తి కారణంగా మీ జీవితం అనేది మారిపోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ వృషభ రాశి వారికి జూన్ 21, 22, 23 తేదీలు మీ జీవితంలో పవిత్రమైన రోజులుగా నిలిచిపోయే అవకాశం ఉంటుందని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తూ ఉన్నాయి. చాలా కాలంగా కూడా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త, ఒక అవకాశం లేదా ఒక ముఖ్యమైన వ్యక్తి ద్వారా మీ జీవితంలో అనుకూల మార్పులు రావచ్చని భావన. ఇటీవల కాలంలో మీరు ఎన్నెన్నో కష్టాలను, ఆటంకాలను కూడా ఎదుర్కొని ఉండవచ్చు. ఎంత శ్రమించినా ఫలితాలు ఆలస్యంగా వచ్చాయి అని అనిపించి కూడా ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు అనేవి క్రమంగా మారుతున్నట్లు కనిపిస్తూ ఉన్నాయి. మీ కృషికి తగిన ఫలితం అందే దశ ప్రారంభమవుతుందనే ఆశాజనక సంకేతాలు అయితే ఉంటాయి. ఈ 3 రోజుల్లో మీకు ఒక కొత్త పరిచయం, పాత స్నేహితుడి సహాయం, కుటుంబ సభ్యుడి యొక్క మద్దతు లేదా ఉద్యోగ సంబంధిత వ్యక్తి ద్వారా ఉపయోగకరమైన అవకాశం అయితే లభించవచ్చు. ఆ వ్యక్తి మీ జీవితంలో సానుకూలమైనటువంటి ప్రభావం చూపే అవకాశం అయితే ఉంటుంది. కొన్నిసార్లు ఒక మాట, ఒక సలహా లేదా ఒక పరిచయం కూడా మన జీవిత గమనాన్ని మార్చేస్తుంది. అటువంటి పరిస్థితి మీకు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆర్థికంగా కూడా ఈ కాలం ఉత్సాహాన్ని ఇవ్వవచ్చు. నిలిచిపోయిన పనులు ముందుకు కదలడం, రావాల్సిన డబ్బు కూడా రావడం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం లేదా వ్యాపార అవకాశాలు పెరగడం వంటి పరిణామాలు కొందరికి కనిపించవచ్చు. ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండి వచ్చిన అవకాశాలను తెలివిగా ఉపయోగించుకుంటే మరింత లాభాలను మీరు పొందవచ్చు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు, బాధ్యతలు పెరగడం లేదా కెరియర్లో ముందడుగు పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఇంటర్వ్యూలు, కాల్స్ లేదా అనుకూలమైన సమాచారం కూడా అందవచ్చు. విద్యార్థులకు కూడా శుభ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ జీవితంలో సంతోషకరమైన మార్పులు చోటు చేసుకోవచ్చు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా జరగవచ్చు. కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింతగా బలపడే అవకాశం అయితే ఉంటుంది. మీ మాటకు విలువ పెరిగి మీ యొక్క అభిప్రాయాన్ని గౌరవించే పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు. ప్రేమ మరియు వివాహ సంబంధాల విషయంలో కూడా ఆశాజనక పరిణామాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గత కొంతకాలంగా కూడా నిలిచిపోయిన విషయాలు ముందుకు సాగుతాయి. ఒంటరిగా ఉండేవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, జ్యోతిష ఫలితాలు అవకాశాలను సూచిస్తూ ఉన్నాయి, కానీ భవిష్యత్తును ఖచ్చితంగా నిర్ణయించవు. మీ కృషి, నిర్ణయాలు మరియు పరిస్థితులే అసలు ఫలితాలను ప్రభావితం చేస్తాయి. అందుకే వచ్చిన అవకాశాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. జూన్ 21, 22, 23 తేదీల్లో మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తిరిగే అవకాశం ఉంటుంది అని అనిపిస్తే దానిని సానుకూలంగా స్వీకరించండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీరు చాలా కాలంగా కోరుకుంటున్న ఒక లక్ష్యం వైపు అడుగు వేయడానికి ఇది చాలా సరైన సమయం కూడా కావచ్చు అని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృషభ రాశి వారికి సమయంలో ఈ పేరు గల వ్యక్తి కారణంగా మీ జీవితం అనేది పూర్తిగా మారబోతోంది. తెలుగు అక్షరం క అనే అక్షరము, ఇంగ్లీష్ అక్షరం కేతో మొదలయ్యేటటువంటి పేరు ఉన్నటువంటి వ్యక్తి కారణంగా మీ జీవితం అయితే మారబోతోందని చెప్పడంలో కూడా సందేహం లేదు. వృషభ రాశి వారికి ఈ కాలం కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త విజయాలకు నాంది కావచ్చు. ధైర్యం, కృషి, పట్టుదల ఉంటే అదృష్టం కూడా మీ వైపే నిలుస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ వృషభ రాశి జాతకులకు ఈ 3 రోజులు అయితే మాత్రం సాధారణ రోజులు కాదని పూర్తిగా మనం చెప్పవచ్చు. మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం, ఇప్పటివరకే మీకు తెలిసినటువంటి ఒక వ్యక్తి సహాయం వలన పరిస్థితులు అనేవి అనుకూలంగా మారతాయి. ఆ వ్యక్తి పేరు, పరిచయం లేదా సలహా మీకు ఒక కొత్త దారి చూపించే అవకాశం కూడా కనిపిస్తోంది. కొన్నిసార్లు మన జీవితాన్ని మార్చేది డబ్బు కాదు, సరైన సమయంలో వచ్చిన సరైన వ్యక్తి. అలాంటి అనుభవం మీకు ఎదురయ్యే సూచనలు అయితే ఉంటాయి. గత కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొంటున్న నిరాశలు, ఆటంకాలు, ఆర్థిక ఒత్తిళ్లు క్రమంగా తగ్గిపోతున్నట్లుగా కూడా మీకు అనిపించవచ్చు. మీ కృషిని గుర్తించే వారు పెరుగుతారు. మీరు చేసిన పనికి ప్రశంసలు కూడా అందుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు విలువను గుర్తించిన వారు కూడా ఇప్పుడు మీ యొక్క ప్రతిభను మెచ్చుకునే పరిస్థితి అనేది ఉంటుంది. ఈ సమయంలో మీ మాటకు ప్రత్యేకమైనటువంటి విలువ పెరిగే అవకాశం ఉంటుంది. మీరు చెప్పిన అభిప్రాయాలను కుటుంబ సభ్యులు, స్నేహితులు గౌరవించవచ్చు. మీ నిర్ణయాలు ఇతరులకు కూడా ఉపయోగపడే పరిస్థితి కూడా రావచ్చు. అందుచేత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం చాలా మంచిది. కుటుంబ పరంగా కూడా శుభ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంట్లో సంతోషకరమైన వార్తలు కూడా వినిపించే అవకాశం అయితే ఉంటుంది. ఒక శుభకార్యం, కుటుంబ సమావేశం లేదా బంధువులతో కలయిక మీకు ఆనందాన్ని కూడా కలిగించవచ్చు. దూరమైన వ్యక్తులు కూడా మళ్ళీ దగ్గర అవ్వడం కూడా సాధ్యమే. ప్రేమ
వ్యవహారాల్లో కొందరికి కొత్త ఆశలు కనిపించవచ్చు. చాలా కాలంగా మనసులో ఉన్న విషయం గురించి స్పష్టత అనేది ఉంటుంది. వివాహ సంబంధిత విషయాల్లో ముందడుగు పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ 3 రోజులు ఒక ఫోన్ కాల్, ఒక సందేశం, ఒక ఆహ్వానం లేదా ఒక పరిచయం మీ జీవితంలో గుర్తుంచుకునే సంఘటనగా కూడా మనకి మారవచ్చు. ఈ చిన్న సంఘటన భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. అందుకే ప్రతి అవకాశాన్ని గమనిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. మీరు ఎన్నో కష్టాలు పడిన తర్వాత ఇప్పుడు విధి మీకు చిరునవ్వు చిందించే సమయం దగ్గర పడిందని అనిపించవచ్చు. అయితే విజయం కోసం కృషి, సహనం, సరైన నిర్ణయాలు కూడా అంతే ముఖ్యమని చెప్పవచ్చు. మీ అదృష్టాన్ని మార్చే వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు, కానీ అవకాశాన్ని గుర్తించి ఉపయోగించుకోవడం మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వృషభ రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా ఖచ్చితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి అధిపతి గ్రహం శుక్రుడు. ఈ రాశి వారు స్థిరత్వం, సహనం, పట్టుదల మరియు విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడే స్వభావం కలవారుగా ఉంటారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానిని పూర్తి చేసే వరకు కూడా వీరస్తులు వెనక్కి తగ్గరు. వీరి ప్రధానమైన గుణాలు ఏమిటి అంటే పట్టుదల మరియు కష్టపడే స్వభావము. వృషభ రాశి వారు ఎంత కష్టమైన పని అయినా ఓర్పుతో పూర్తి చేస్తారు. లక్ష్యాన్ని చేరుకునే వరకు కూడా శ్రమిస్తూనే ఉంటారు. వీరు చాలా నమ్మకస్తులుగా ఉంటారు. స్నేహం, ప్రేమ, కుటుంబ బంధాల్లో ఎంతో నిజాయితీగా కనిపిస్తూ ఉంటారు. ఒక్కసారి నమ్మితే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. సహనం వీరిలో ఎక్కువగా ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకుని ముందుకు వెళ్తారు. అందం మరియు విలాసం పట్ల ఇష్టము, మంచి ఇల్లు, మంచి దుస్తులు, మంచి ఆహారము వంటి జీవిత సౌకర్యాలను కూడా వీరు ఇష్టపడతారు. కళలు, సంగీతం పట్ల ఆకర్షణ ఉంటుంది. ఆర్థికపరమైన నిర్వహణలో నైపుణ్యము, డబ్బు విలువ తెలుసుకుని ఖర్చు చేస్తారు. భవిష్యత్తు కోసం పొదుపు చేయడంలో వీరు ముందుంటారు. వీరి యొక్క బలహీనతలు: కొన్నిసార్లు మొండితనం ఎక్కువగా ఉంటుంది. తమ అభిప్రాయాన్ని మార్చుకోవడానికి వీరు ఇష్టపడరు. కోపం వచ్చినప్పుడు చాలా తీవ్రంగా స్పందించవచ్చు. కొత్త మార్పులను వెంటనే అంగీకరించలేరు. కొన్ని సందర్భాల్లో అధిక సౌమ్య భావం చూపవచ్చు. ఉద్యోగం మరియు వ్యాపారం: వృషభ రాశి వారి రంగాల్లో మంచి విజయాలు సాధించగలుగుతారు. బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్, వ్యవసాయము, రియల్ ఎస్టేట్ వ్యాపారము, సంగీతం మరియు కళారంగము, హోటల్ మరియు ఫుడ్ ఇండస్ట్రీ. ప్రేమ మరియు వివాహం గురించి చూసుకున్నట్లయితే ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. తమ జీవిత భాగస్వామిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు. సంబంధాల్లో స్థిరత్వాన్ని వీరు ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు. వీరికి అదృష్ట అంశాలు, అదృష్ట సంఖ్యలు 6, 9. అదృష్ట రంగులు తెలుపు, లేత ఆకుపచ్చ, గులాబీ. అదృష్ట రోజు శుక్రవారము. అధిపతి గ్రహము శుక్రుడు. అదృష్ట రత్నము వజ్రము. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృషభ రాశుల స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.